తెలుపు కుమార్తె. పాల్గొన్నాడు పరిపాటాలు నాతో తెలపమ్మా. పాలవన్నలో పని పాటలైనా నాకు దగ్గర చిన్న చిన్న పని పాటలు అలాగే తెలపండిచ్చానని. అమ్మ కుమార్తె, నేను చెప్పే మాటలైనా కాస్తానికి కుమార్తె. అలాగేనమ్మా. అమ్మాయి కూతురా చిన్నమ్మా నీవు పాలవన్నాయో పడి పాటలు అలాగే 6 మంది వరకు ఏడుండగా. అవునమ్మా. అదో చూడమ్మా, వేరే తాళమేళ కూడా కట్టాము. అవును చెనని. ఆ యొక్క తాళమేళల్లో ఆ బంగారు తొట్టెళ్ళు లాలో నూకోకుండా నీకు ఎందుకమ్మా పని పాటలు? తల్లి గారు కుమార్తె, ఈనాడు పుట్టేళ్ళుకోమన్నా కానీ రేపటి దినమున అత్తవారింట్లో కష్ట నష్టాలు నాకు ఎలా తెలుస్తాయి తల్లి? ఏమైనా చిన్న చిన్న పనులు తెలపండమ్మా. అమ్మ కుమార్తె, ఎంత చెప్పిన మేము చాలుకున్నావు కాబట్టి నీకు తగిన చిన్న చిన్న పని పాటలైనా. అవును తల్లి. మీ అన్నగా చెంతకు వెళ్ళి పని పాట చేపించుకో కుమార్తె. అలాగేనమ్మా. అలాగనే వెళ్ళి రావమ్మా. గోవింద నారాయణ
చిన్నమ్మ 10,000 వందనాలు అన్నయ్యా. 10,000 ఎందుకమ్మా, 5,000 చాలుకి 5,000 చాలా? చాలమ్మ, ఎవరు మోసేవాళ్ళు అన్ని. సరే అన్నయ్యా. బిడ్డను సాకితే ఎట్లా సాకల్లా, నేను సాకినాను కాబట్టి ఎంత బిడ్డ అయిపోయింది. మీరు సాకుతాను ఎన్నాళ్ళు సాకినంత పొడిగా బిడ్డ సాకేది ఎంత ఉంది. ఈ బిడ్డ మామూలుగా సాకిందా, వారం రోజులు నీళ్లు కాగబెట్టి ఒకనాడు పోసింది అది పెట్టుకో. అయ్యా సరే అన్నయ్యా. నీకు తెల్లప్పుడు ఉడికి నీళ్లు పోసినలా, ఉడికి నీళ్ళు అద్దింది అది బిడ్డ నీ పాసన వల్ల గట్టికి పోయి డజన్ చేస్తాను అట్టి పండ్లు బిడ్డకు. గుడ్డు పెడితే గొంతులోకి వేసుకుంటుందని తోలు పెట్టి సాగి గుడ్డు నేను తిని కోడిగుడ్లు డజన్లు తెచ్చేది అంగల్లోకి. బిడ్డ గుడ్డు ఎత్తి గొంతులోకి వేసుకుంటుందని పొట్లు పెట్టి గుడ్డు నేను తీసి సాగి జ్యూస్ బాట్ ఇంత పొడవు తెచ్చేది బిడ్డకు చూపించి నేను తాగేది. అవన పంగళ్ళని ఎర తెచ్చేది అట్లా సాకి ఇంత పెద్ద పెద్ద చేసిన నువ్వు సాకింది నేను అంత పెద్ద నేను సాకినా చూడు 3 దినాలకి ఎంత పెద్ద అయింది చెల్లాల్సిందమ్మా. అన్నయ్యా అయినా ఈ సభాపతి నన్ను పిలిచినట్టు ఆధ్యాత్మం ఏమిటమ్మా? అన్నయ్యా పాడవలలో పెళ్లి పాటలైనా నాకు తగిన చిన్న చిన్న పెళ్లి పాటలు అలాగే తెలపండి అన్నగారు. నీకు పడిపోతుందా? అవునన్నయ్యా. ఏమట్లా చిన్న చిన్న పనులు అన్నయ్యా. చిన్న చిన్నవా చదువుతా చిన్నమ్మా. అన్నయ్యా ఆయన నాకు చిన్న వినపమంటావా తల్లి? అలాగే అన్నయ్యా. అమ్మ వినప అన్న ముద్దు చెల్లు